నేను సైతం విశ్వకృష్టికి అశ్రు ఒక్కటి దారపోస్తాను, నేను సైతం భువన ఘోషకి వెర్రి గొంతుక నిత్యమోస్తాను అని అప్పట్లో విన్నాం. కానీ నా జనసేన ఎన్ఆర్ఐ సేవా సమితి జనసేవకులు నేను సైతం ఆపదలో ఉన్న వారికి ఆయువునవుతాను, నేను సైతం మార్పు కోసం నిరంతరం ప్రవాహం అవుతాను, నేను సైతం అణచబడ్డ గొంతు చివర గర్జనవుతాను, నేను సైతం తోటి వారికి ధైర్యం ఇచ్చే జనసేన ఎన్ఆర్ఐ సేవా సమితి సభ్యుడిగా చేస్తూ ఈ ముఖ్య కార్యక్రమాల్లో మొదటి కార్యక్రమం ఏదైతే 30 రోజులలో 40 కార్యక్రమాలు చేస్తుండొచ్చు. మొదటిగా మన బాణావతి రామచంద్ర నాయక్ గారు మన జనసేన పార్టీ అధ్యక్షుడు, అలాగే వారితో పాటు కలిసి గోలి ప్రభాకర్ నాయుడు గారు, ఈతకోటి విజయ్ గారు, దామోదర్ నాయుడు గారు, వీళ్ళలో కొంతమంది ఒకవేళ ఇక్కడ ఉండొచ్చు ఉండకపోవచ్చు, కానీ ప్రతి కార్యక్రమంలో కూడా మన జనసేన ఎన్ఆర్ఐ సేవా సమితి వెంట నాయక్ గారు వెంట ఉండే వ్యక్తులు వీళ్ళందరూ కూడా కలిసి బైక్ యాక్సిడెంట్ లో కాలు విరిగిపోయి బాధపడుతున్నటువంటి జన సైనికుడు, మన జన సైనికుడు. ఎందుకంటే మన జనసేనలో ఉండేది ఫస్ట్ మన వారికి తోటి వారికి మన వాళ్ళని మనం ప్రోత్సహిస్తూ ఎవరైతే కింద ఉన్నారో వాళ్ళు పైకి లేపుకుంటూ ముందుకు పోవడమే మన జనసేనలో ఉండేది. అదే విధంగా మన జన సైనికుడికి కాలు ఇరిగిపోవడం, అతనికి సహాయంగా నిరుపేద కుటుంబానికి 30,000 ఆర్థిక సహాయం చేసినటువంటి రామచంద్ర నాయక్ గారిని, గోలి ప్రభాకర్ నాయుడు గారిని, ఈతకోటి విజయ్ గారిని, దామోదర్ నాయుడు గారిని, వాళ్ళు ఉండే వాళ్ళు ఎవరెవరు ఉన్నారో ఒకసారి పైకి రావాల్సిందిగా కోరుతున్నాం. అలాగే దామోదర్ గారు, శేఖర్ గారు, అలాగే ఇప్పుడే మనకు ముఖ్య అతిథిగా వచ్చినటువంటి డాక్టర్ అబ్దుల్ నాసర్ గారిని స్టేజ్ పైకి వచ్చి వీరికి బొకే ఇచ్చి మొమెంటేతో సత్కరించవలసిందిగా కోరుతున్నాము. రా 45 వెంకటేష్ కొంచెం కవర్ చేయండి అన్నది. అలాగే మన నాయకులతో పాటు అదే కార్యక్రమంలో పాల్గొని 30,000 సహాయం చేసినటువంటి మన దామోదర్ నాయుడు గారు కూడా మొమెంటోతో థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. మీకు కొంతసేపు ఉండవచ్చు. అలాగే ఇక మన రెండవ కార్యక్రమం ఇప్పుడైతే చెప్పాను, మన జనసేన ఎన్ఆర్ఐ సేవా సమితి ఉపాధ్యక్షులు తమ గుండాలపల్లిలో వారికి ఉపాధి కల్పించే విధంగా, నిరుపేద మహిళలకు స్వయం ఉపాధి కల్పించే విధంగా ఆయన చుట్టూ విషయాలు ప్రతి కార్యక్రమంలో కూడా ప్రతి సంవత్సరం ఆయన చేసే కార్యక్రమాలు ఎలా ఉంటాయంటే శాశ్వత పరిష్కారాలు చూపించే విధంగా. ఎందుకంటే ఏదో ఈ రోజు రేపు అనేది కాకుండా శాశ్వతంగా వాటిని ఉపయోగించుకుంటున్నప్పటి నుంచి కూడా వీరు గుర్తు రావాలి, జనసేన పార్టీ గుర్తు రావాలి, జన సేవకులు చేశారని చెప్పి గుర్తుండాలని చెప్పే విధంగా ఆయన కుటుంబ విషయాలు ఆ మహిళలకు చూపించినటువంటి మన పగడాల అంజనీ వారికి ఒకేతో సత్కరించి మొమెంటో అందించిన
కానీ ఎక్కడ కానీ వాళ్ళ సపోర్ట్, ప్రతి చిన్న విషయంలో వాళ్ళ సపోర్ట్ నాకు ఉంటుంది. ఈరోజు ఇంతమంది ఇక్కడ రావడానికి మా అన్నదమ్ములు ఎంతో నాకు వెనక అన్నదమ్ములుగా ఉంటారు నా కుటుంబ సభ్యులు. నేను జనసేనలో ఉన్నా, అది తెలుగుదేశం కావచ్చు, అంతమంది కాంగ్రెస్ కావచ్చు, అంతమంది బీజేపీలో కావచ్చు. ఈరోజు ప్రజారాజ్యం కానీ జనసేన కానీ ఎక్కడున్నా నేను సపోర్ట్ లేదే నేను లేదు. అందుకోసం థ్యాంక్ యూ వెరీ మచ్. ప్రతి కార్యక్రమంలో కూడా మనకు ఉండాల్సిన ఏ కార్యక్రమం కూడా మనకు సాగు. ఓకే, ఇక అనుకోకుండా ఒకరోజు నిద్ర లేసేసరికి ఫోన్లో మెసేజ్ ఏమిటంటే చిన్న బిడ్డ, అప్పుడే పుట్టిన బిడ్డ, ఆ బిడ్డకు ప్రమాదవశాత్తు ఏదో హాస్పిటల్లో అర్జెంటుగా మెసేజ్ చూసిన వెంటనే ఆల్రెడీ మనకు 30 కార్యక్రమాలు అన్ని ఫిక్స్ అయ్యాయి. ఎలా కానీ మనల్ని యాచించి వచ్చినటువంటి, మనల్ని ఆశ్రయించి వచ్చినటువంటి వారికి తప్పనిసరిగా మనం సేవ చేయాలని చెప్పి లేచి స్నానం చేసి బయట వచ్చే గురించి మా సోదరుడు మనోహర్ నాకు కాల్ చేసి, అన్న మీరు చేస్తున్నటువంటి కార్యక్రమాలు చాలా బాగున్నాయి, అలాగే మన ఉప్పాల భాస్కర్ వీళ్ళిద్దరూ కాల్ చేసి, అన్న మీరు చేస్తున్నటువంటి కార్యక్రమాల్లో మన మనోహర్ గారు కూడా పాల్పంచుకోవాలనుకున్నాడు, అతను ఒకసారి ఆలోచించున్నాడంటే నేను ఆ రోజు మాత్రం నిజంగా నిద్ర వేయడం, ఆ మెసేజ్ చూడడం, ఈ కాల్ రావడం, ఆ భగవంతుడే ఈ రూపంలో వీళ్ళ దగ్గర నుంచి నాకు కాల్ పంపించాడని చెప్పి నేను అనుకోవడం విధంగానే మార్నింగ్ అనుకొని సాయంత్రానికల్లా సహాయ కార్యక్రమం 10,000 ఆర్థిక సహాయం అందించినటువంటి ముగిలిశెట్టి మనోహర్ గారిని స్టేజ్ మీద రావాల్సింది. వీరందరూ కూడా వీరు వయసులో చిన్నవారే కావచ్చేమో కానీ చాలా ఉన్నతంగా సమాజం పట్ల బాధ్యతతో వ్యవహరిస్తున్నటువంటి వ్యక్తులు. సార్ ప్లీజ్. నాయకులు కొద్దిసేపు ఇక్కడ ఉండాల్సి వస్తుంది, కాళ్ళు లేదా అలాగే ఇప్పుడు వారు చెప్పినట్టు మా జనసేన ఎన్ఆర్ఐ సేవా సమితి గురువు గారు మాకందరికీ, మన తండు శేఖర్ గారు తన చిట్వేలు మండలంలో 50 నిరుపేద కుటుంబాలకి నిత్యావసర సరుకులు పంపిణీ సీజన్ 1లో నేను ఒక చిన్న కార్యక్రమం రిక్వెస్ట్ వచ్చినప్పుడు అడగడం జరిగితే, నేను చదువుకున్న స్కూల్ చిత్ర దగ్గర దగ్గర చిన్న స్కూల్, దాంట్లో వాళ్ళు ఒక ఆడియో ఒక ఇవ్వండి సార్ మా అబ్బాయి చెప్పొచ్చారు. వెంటనే ఆడియో ఇవ్వడము, అది స్కూల్కి ఉపయోగపడము. మొన్న కూడా పోయినప్పుడు, నేను రిటర్న్ పోయినప్పుడు దాన్ని పెట్టుకొని పిల్లలకి అది మీటింగ్ కానీ ఇంకోటి కానీ అవన్నీ చేయడం జరిగింది.
అంటే మనం ఇచ్చింది ఎక్కడ వేస్ట్ కాలేదని చెప్పడమే నాకు ఉద్దేశము. కాబట్టి మనం అందరికి చేసిన సహాయము అది ఏదో కోణంలో ఉపయోగపడింది అని తెలపడంలో గర్వకారణంగా ఉంది. థ్యాంక్ యూ వెరీ మచ్. అలాగే ఇక 4వ కార్యక్రమం మన కందుకూరి ధనంజయ్ గారు మన మధ్య లేనప్పటికీ కూడా వారి కుమారులు కందుకూరు గోపి, కందుకూరు కార్తీక్ గారు వీరిద్దరూ కలిసి ఎల్లాకల్లి ఆశ్రమంలో ఆయన పేరుతో ఎన్ఆర్ఐ సేవా సమితి ఉన్నన్నాళ్ళు కూడా మా కార్యక్రమాలంటూ మా నాన్న పేరుతో కొనసాగుతుంటాయని చెప్పి వారు అక్కడ అన్నదానం నిర్వహించడం జరిగింది. వాళ్ళు ఈరోజు ఇక్కడికి రాలేదు. అయినప్పటికీ కూడా వారి మొమెంటోని మన పగడాల అనిల్ కుమార్ గారిని తీసుకోవాల్సి కోరుతున్నాను. ఇంకా మన కొక్కంటి సుబ్రహ్మణ్య గారు, వీరు గుండాలపల్లి అయినప్పటికీ కూడా వివిధ పార్టీల్లో ఉన్నటువంటి వ్యక్తులు. మన జనసేన ఎన్ఆర్ఐ సేవా సమితి చేస్తున్నటువంటి కార్యక్రమాలన్నింటినీ కూడా చూసి, అలాగే పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీతో ఆ ప్రజా సమస్యలపైన ఆయన పోరాడుతున్నటువంటి తీరును చూసి స్వయంగా ఆయన వచ్చి మీతో పాటు కలిసి నేను పనిచేస్తాను, జనసేన ఎన్ఆర్ఐ సేవా సమితి ద్వారా నా సేవలు అందిస్తాను అని చెప్పి వారు 200 కుటుంబాలకి నిత్యావసర సరుకులు పంపిణీ చేయడం జరిగింది. అది కూడా ఎవరైనా నా కార్యక్రమం నా నియోజకవర్గంలో నా మండలంలో చేస్తే నేను 10 మందికి తెలుస్తాను, ఎక్కడో చేస్తే నాకే ప్రయోజనం అనుకుంటారు. అలా కాకుండా మన కొక్కంటి సుబ్రహ్మణ్యం గారు గుంటూరు సీతమ్మ కాలనీలో అక్కడ ఉన్నటువంటి నిరుపేదలకి 200 కుటుంబాలకి సరుకులు పంపిణీ సుబ్రహ్మణ్యం గారు. అలాగే ఈ మూమెంటోల పరంపర కొనసాగుతూ మరొక వ్యక్తి మన ఎన్ఆర్ఐ సేవా సమితి కార్యక్రమం జరుగుతుండటం తెలుసుకొని ఇక్కడికి వచ్చాడు. ఒక జన సైనికుడు. అతను పవన్ కళ్యాణ్ గారి పైన అభిమానంతో ఆయన ఒక ఆర్ట్ వేపించి పవన్ కళ్యాణ్ గారికి అలాగే మన జనసేన ఎన్ఆర్ఐ సేవా సమితికి గిఫ్ట్ గా ఇవ్వాలని చెప్పి ఇక్కడికి వచ్చారు. ఆ ఆర్ట్ కూడా వేసింది మన పివి సుబ్బు. ఆయన ఇంటర్నేషనల్ ఆర్టిస్ట్. ఆయన ఎవరినైనా కానీ కూర్చొని చూస్తూ కనీసం ఎరేజర్ కూడా వాడకుండా వారి బొమ్మల్ని గీయగల కీర్తి ప్రతిష్టలు ఆయనకు ఉన్నాయి. అలాగే మనం స్వయంగా మన ఆఫీస్ లో కూడా మనం చూసాము. అటువంటి వ్యక్తి దగ్గర మన మునయ్య గారు ఆర్ట్ వేపించి మనకు ఇవ్వడానికి ఈరోజు ముందుకు వచ్చారు. ప్లీజ్ ఒకసారి పైకి రావాలి. ఎందుకంటే థ్యాంక్ యూ మునయ్య గారు. ఒకసారి చూపిండి. ఎందుకంటే ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా వారి అభిమానాన్ని వాళ్ళ ప్రేమని చూపించుకుంటూ ఉంటారు. థ్యాంక్ యూ వెరీ మచ్ మునయ్య గారు. అలాగే మన సుబ్బు గారు, ఆయన ఆకు ఇదంతా నేనే చాలా సార్లు ఆశ్చర్యపడిపోయేవాడిని. ఇంత కళ నీ దగ్గర ఉండి నువ్వు ఎందుకు ఇక్కడికి వచ్చావని చెప్పి. ఎక్కడైనా కానీ ఆయన కళను మనము డెఫినెట్ గా ప్రశంసించకుండా ఉండలేము. ఒకసారి కనుక ఆయన చూస్తే. థ్యాంక్ యూ వెరీ మచ్ సుబ్బు గారు. థ్యాంక్ యూ వెరీ మచ్ మునయ్య గారు. ఇకపోతే 6వ కార్యక్రమం మన జనసేన ఎన్ఆర్ఐ సేవా సమితి ప్రధాన కమిటీ సభ్యులు. ఈ సంస్థ స్థాపించినప్పటి నుంచి కూడా కొందరు వ్యక్తులైతే ఒకరిద్దరు చెప్పరు, కానీ కొందరు వ్యక్తులు చేసే ప్రతి కార్యక్రమంలో వాళ్ళు ముందుకు రాలేకపోవచ్చు, కానీ ప్రతి కార్యక్రమంలో కూడా వారి పాత్ర అనేది మాత్రం 100% ఉంటుంది. అలాంటి వ్యక్తి
అలాగే ముక్కుసూటితనంగా మేము ఏదైనా చేస్తే మీరు ఇలా చేయకూడదు, ఇలా చేసింటే బాగుండు, ఇలా చేయాలి అని చెప్పే ముక్కుసూటి గల వ్యక్తి మన ఉప్పాల భాస్కర్ గారు. ఆయన 6వ కార్యక్రమంగా జనసేన కార్యకర్త కుటుంబానికి ఆర్థిక సహాయం చేశారు. థ్యాంక్ యూ వెరీ మచ్ ఉప్పాల భాస్కర్ గారు. అలాగే మూమెంట్ ఇవ్వడానికి మన అధ్యక్షుడు మన అనంత్ కుమార్ గారిని రాలేదు. థ్యాంక్ యూ వెరీ మచ్ భాస్కర్. అలాగే ఇంకో వ్యక్తి మన జనసేన ఎన్ఆర్ఐ సేవా సంస్థ స్థాపించారు. మొదటి రోజు జీవి సుధాకర్ నాయుడు గారు వచ్చారు. ఆ రోజు అక్కడ మీటింగ్ కి నాతో పాటు మన గాలి హరి, చీల మల్లికార్జున అనే వ్యక్తి ఆ రోజు రావడం జరిగింది. ఆ రోజు ఆ మీటింగ్ వచ్చి అప్పటి నుంచి కూడా ఇప్పటి వరకు మనతో కలిసి ప్రతి ప్రోగ్రామ్ లో పాలు పంచుకుంటూ మనతో జర్నీ చేస్తున్నటువంటి వ్యక్తి మన చీల మల్లికార్జున గారు. అనిల్ కుమార్ గారు కొద్దిసేపు ఉండాల్సి వస్తుంది. ఇద్దరు కలిసి ఇవ్వాలి. చీరలు మంచి కాల్సిన కొద్దిగా నవ్వాలా మీరు, నవ్వాలి, అందరూ నవ్వాలి, స్మైల్ కావాలా. థ్యాంక్ యూ. ఎందుకంటే కొంచెం ఓపిక తెచ్చుకోవాలి. ఎందుకంటే మనలో ఉన్నటువంటి వ్యక్తుల్ని మనం 100% మనం అభినందించుకోవాలి. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు వచ్చి ఇక్కడ వచ్చి అభినందించాలంటే జరగదు. మన సంస్థలో ఉన్నటువంటి వ్యక్తుల్ని మనం వాళ్ళని గౌరవించుకోవాల్సినటువంటి బాధ్యత మనందరిపైన ఉంది. ఇక 8వ కార్యక్రమం మన పలుకూరి విజయభాస్కర్ గారు. ఇతను ఒక సేవా సంస్థను పెట్టి ఆ సంస్థ ద్వారా అనేక మందికి అనేక సంవత్సరాల నుంచి సేవలు అందిస్తున్నటువంటి వ్యక్తి మన పలుకూరి విజయభాస్కర్ గారు. అలాగే మన జనసేన ఎన్ఆర్ఐ సేవ సంస్థలో మీరు కార్యక్రమం చేయాలనగానే తప్పనిసరిగా నా వంతు మీకు ఉంటుంది అని చెప్పి 200 మంది అనాథలకు అన్నదాన కార్యక్రమం పలుకూరి విజయభాస్కర్ గారిని చేతికి రావాల్సిందిగా కోరుతున్నాం. ఈరోజు 50 సంవత్సరాలు పూర్తి చేస్తున్నటువంటి మన పవన్ కళ్యాణ్ గారికి జన్మదిన శుభాకాంక్షలు. అదేవిధంగా ఇక్కడికి వచ్చిన ప్రతి జన సైనికుడికి పేరు ప్రతి ఒక్కరికి ప్రత్యేక ధన్యవాదాలు. ఎందుకంటే ఇక్కడ కోయటం మనము కొత్త కోసం ఇక్కడికి వచ్చి ఎన్నో విధాలుగా పనిచేస్తూ ఉన్నాము. మనందరికీ కూడా ఎన్నో విధాలుగా పనిచేస్తున్నాం. కానీ ఇక్కడికి వచ్చే సమయం కూడా కేటాయించి ఇక్కడ మనం ఈ సమయంలో ఇక్కడ మన జన సైనికులందరూ కూడా ఇంతమంది కలిసి ఈ విధంగా పార్టిసిపేట్ అవ్వడం కూడా అందరికీ కూడా ఇది చాలా మంచిది. అదేవిధంగా నాకు మీరు చేస్తున్న 30 రోజులు 30 సేవా కార్యక్రమాల్లో భాగంగా మీరు కూడా ఒక సేవా కార్యక్రమం చేయండి అని ప్రోత్సహించి అనిల్ కుమార్ గారి, అదేవిధంగా నాయక్ గారు కానీ, అదేవిధంగా శ్రీకాంత్ గారు వీళ్ళందరూ కూడా ప్రోత్సహించి మీరు ఒక సేవా కార్యక్రమం నిర్వహించాలి, ఏదైనా చేయండి అని చెప్పేసి తెలియజేయడం జరిగింది. ఇందులో భాగంగా నాకు అభయ క్షేత్రంలో 200 మంది అనాథ పేదలు, వికలాంగులు వీళ్ళందరినీ చూస్తే ఎవరికైనా బాధ కలుగుతుంది. అటువంటి వారందరికీ కూడా ఒకరోజు అన్న విస్తరణ కాలం ఏర్పాటు చేయడం జరిగింది. నాకెంతో ఆనందంగా ఉంది. అదేవిధంగా ఈ జనసేన ఎన్ఆర్ఐ సేవ సమితి కింద ఈ ప్రోగ్రాం చేయడం నాకు పూర్వజన్మ సుకృతం అనుకుంటాను. చాలా థ్యాంక్ యూ. అలాగే 9వ కార్యక్రమం మన పొడిదెల ముద్దుకృష్ణ గారు. వీరు కూడా ప్రతి కార్యక్రమంలో మీరు పాల్పంచుకుంటూ మీరు చేస్తున్నటువంటి సేవా కార్యక్రమం నా వంతు సహాయ సహకారాలు ఎప్పటికప్పుడు నేను అందిస్తూ ఉంటానని చెప్పి మానవత మూర్తులు వీరు 9వ కార్యక్రమంగా
ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్నటువంటి జర్నలిస్ట్ సోదరులకి ఆర్థిక సహాయాన్ని అందించారు. కొడిదెల ముద్దుకృష్ణ గారు అలాగే మన కాళప్పగారు రాము గారు, వారు ఇండియాలో ఉన్నారు. ఇండియాలో ఉన్నా కానీ ప్రతి సంవత్సరం ఏదైతే మన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామో ఆ కార్యక్రమాల్లో నా కార్యక్రమం ఎప్పుడు మీ వెంటే ఉంటుంది, మీరు చేస్తున్నటువంటి సేవా కార్యక్రమంలో నాకు తప్పనిసరిగా పాల్పంచుకుంటానని చెప్పి అక్కడి నుంచే కాల్ చేసి ఆయన నిరుపేద మహిళలకు వస్త్రదానం చేయడం, లాస్ట్ ఇయర్ కూడా ఆయన చాలా మహత్తరమైనటువంటి కార్యక్రమాన్ని ఒక ఆశ్రమంలో నిర్వహించారు. స్వయంగా నేను వెళ్ళాను ఆ కార్యక్రమాన్ని కూడా. అటువంటి మానవతావాదులు మన కాళప్ప గారి రాము గారు ఆయన ఇండియాలో ఉన్నందువల్ల మన శేఖర్ గారిని, ఆయన తరఫున శేఖర్ గారిని తీసుకోవాల్సిందిగా కోరుతున్నాను. ఇక మన జగన్మూర్తి గారు, వీరు కూడా గత కొద్ది రోజుల ముందు మనం చేస్తున్నటువంటి కార్యక్రమాలన్నీ కూడా చూసి మన కోకంటి సుబ్రహ్మణ్యం గారితో పాటు అదే రోజు వచ్చి జనసేన పార్టీ తీర్థం పుచ్చుకుంటూ అదే రోజు మీతో పాటు మీరు పాల్పంచుకుంటున్నటువంటి ఈ సేవా కార్యక్రమాల్లో నా వంతు నేను చేస్తాను అని చెప్పి నిరుపేద కుటుంబాలకు నిత్యావసర సరుకులు పంపిణీ చేయడం జరిగింది. అది కూడా విజయవాడలో. ఆ కార్యక్రమానికి అక్కడ అతిథులుగా పోతున్న మహేష్ గారు, మన పగడాల లక్ష్మణరావు గారి చేతుల మీదుగా ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ప్లీజ్ జగన్మూర్తి గారు చేయడానికి మన రామచంద్ర నాయక్ గారిని, అలాగే మన దండు శేఖర్ గారిని స్టేజ్ పైకి రావాల్సిందిగా కోరుతున్నాం. థ్యాంక్ యూ. మిమ్మల్ని అందరినీ ఈ విధంగా సన్మానించుకోవడం, సత్కరించుకోవడం మా అదృష్టంగా భావిస్తున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇకపోతే 12వ కార్యక్రమం మన యువకులు, ఉత్సాహపరులు, ఐటీకి సంబంధించినటువంటి ప్రతి కార్యక్రమాన్ని, ప్రతి ఈ పోస్టులు ఈ రోజు 30 రోజులు 30 కార్యక్రమాలు చేస్తుంటే నేను ఒక్కరోజు మామూలుగా ఫోన్ చేసి చెప్పేస్తుంటా, అలా చేయి, ఇలా చేయి, దీన్ని అది మార్చు అని చెప్పి. కానీ ఒక్కరోజు 1 గంట అతను పక్కన కూర్చున్నప్పుడు ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా దీన్ని అలా మార్చాలి, దీన్ని ఇలా మార్చాలి, నేనే ఎన్నోసార్లు దీన్ని పైకి పెట్టు, దానికి ఎంత కష్టం దాని వెనుక ఉంటుందో ఆ రోజు చూసిన తర్వాత కానీ నాకైతే నిజంగా తెలియలేదు. అలాంటిది 30 రోజులు 30 కార్యక్రమాలు చేస్తుంటే 30 కాదు, మళ్ళీ 41 కార్యక్రమమే. 41 కార్యక్రమాలకి అతను ఏమాత్రం విసుక్కోకుండా ప్రతి కార్యక్రమానికి పోస్టర్ డిజైన్ చేయడమే కాకుండా ఆ కార్యక్రమాల్ని ఇలా చేస్తే బాగుంటుంది, అలా చేస్తే బాగుంటుంది అని చెప్తూ మన జనసేన ఎన్ఆర్ఐ సేవా సమితి పేరుతో ఒక వెబ్సైట్ డిజైన్ చేసినటువంటి వ్యక్తి మన ఇతను ఎంచుకుంటున్నటువంటి సేవలు కూడా లాస్ట్ టైం నేను స్వయంగా మన రాజంపేట డంప్ యార్డ్ లో ఇతను నిరుపేదలకు ఆ డంప్ యార్డ్ లో పాపం వాళ్ళకు నిత్యావసర సరుకులు, వస్త్రాలన్నీ పంపిణీ చేయడం జరిగింది. అలాగే ఈసారి కూడా స్వతంత్ర దినోత్సవం నాడు స్వతంత్రం రానిటువంటి బ్రతుకులై అక్కడ అలాంటి వారికి, అనాథ పిల్లలకి నిత్యావసర సరుకులు, వస్తువులు పంపిణీ చేయడం జరిగింది. ఇక అతనికి మొమెంటో
ప్రెజెంట్ చేసే ముందు, ఎందుకంటే ప్రతిసారి కూడా ప్రతి సంవత్సరం మన నాయక్ గారు, మన జనసేన ఎన్ఆర్ఐ సేవా సంస్థ అధ్యక్షులైనటువంటి నాయక్ గారు ఎవరైతే సేవలు, అత్యధికంగా సేవలు కావచ్చు లేదా పార్టీ కోసం ఎక్కువ టైం స్పెండ్ చేసి నిస్వార్థంగా పనిచేసినటువంటి వ్యక్తుల్ని గౌరవించుకోవడం, వారిని 24 గోల్డ్ వ్యక్తులతో ఇంతకుముందు సురేష్ అంటే 24 గోల్డ్ అని, గోల్డ్తో సమానం అని చెప్పి, అదే విధంగా ఈ రోజు 24 గోల్డ్ కాయిన్ తెచ్చి మా సంస్థకి, మన ఎన్ఆర్ఐ సేవా సంస్థకి ఆయన చేసినటువంటి సేవలకు గాను 24 గోల్డ్తో అతన్ని సత్కరిస్తూ శాలువాతో సత్కరించి 24 గోల్డ్ అందజేయవలసిందిగా కోరుతున్నాము. అలాగే మన పెద్దలు మనిషి పెంచలే గారిని, కమిటీ సభ్యులు కోలా మురళి గారిని స్టేట్మెంట్కి రావాల్సిందిగా కోరుతున్నాం. అలాగే మన మహమ్మద్ గౌస్ గారు, ఒకసారి కరీం గారు, రాజా గారు, ఒక్కసారి ఎస్ బాబు గారు, వేణు గారు ప్లీజ్, రాజా గారు, భాస్కర్ గారు, చీల మల్లికార్జున, రామానందన్ గారు, గంటా రమేష్, రమణ ముద్రాజు సార్ గారు, మన నాయక్ గారు 24 గోల్డ్ కాయిన్. ఓకే సార్, థ్యాంక్ యూ. చూడాలన్నా చూడాలన్నా ఓకేనా? థ్యాంక్ యూ వెరీ మచ్. వెయిట్ మొమెంట్. కొంచెం టైం తీసుకున్నట్టు అవుతుంది కానీ ప్లీజ్ ఏమనుకోవద్దండి, ఎందుకంటే ప్రతి ఒక్కరిని మనము అభినందించాల్సిన, వాళ్ళని గౌరవించుకోవాల్సినటువంటి బాధ్యత ఉంది. ఇప్పుడు మన సురేష్ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. అందరికీ నమస్కారం. పవన్ కళ్యాణ్ గారి బర్త్డే సందర్భంగా జనసేన ఎన్ఆర్ఐ సేవా సమితి తలపెట్టిన 30 రోజులు 30 సేవా కార్యక్రమాలు 30 ప్రాంతాలు చేయడం జరిగింది. ఇది 30 కార్యక్రమాలు అనే రోజు 40 కార్యక్రమాలు అనుకోవచ్చు. ఎందుకంటే ఇక్కడ ఉండే మీరందరి సహాయ సహకారాలతోనే ఈ కార్యక్రమం సాధ్యమైంది. దీనికి ప్రత్యేకంగా నిధి అంటూ ఏం లేదు. జనసేన ఎన్ఆర్ఐ సేవా సమితికి ప్రత్యేక నిధి ఏం లేదు. ప్రత్యేక నిధి వచ్చేసి మీరే, మీ జన సైనికులే ప్రత్యేక నిధి. మీ ఇచ్చిన సహాయ సహకారాలతోనే మనం అత్యంత అద్భుతంగా ఈ కార్యక్రమాన్ని 30 చోట్ల 40 ప్రాంతాల్లో ఈ కార్యక్రమం చేశాము. నిజంగా చాలా అద్భుతమైన విషయము. అలాగే ఒక ఫేస్ చూసి అసలు అతను ఏముంది, అసలు వాడవాడలో, గ్రామాల్లో, పట్టణాల్లో ప్రతి ఒక్క చోట ఫ్లెక్సీలు, సంబరాలు. ఈరోజు చూస్తే ఫేస్బుక్ కానీ ట్విట్టర్ కానీ దత్తరిల్లిపోతున్నాయి. ఏముంది అంత ప్రత్యేకత ఆయనలో? అది చెప్పాలనుకుంటే పవర్ ఎలా వచ్చిందంటే ఆయన వ్యక్తిత్వంతో వచ్చింది, ఆయన నిబద్ధత వచ్చింది, ఆయన కృషితో వచ్చింది, ఆయన తలుచుకుని దయాగుణంతో వచ్చింది. ఒక ప్రజలకు ఏదన్నా చేయాలి, కృషిగా గట్టిగా చేయాలి, ఒక మార్పు అనేది రావాలి, నీతి నిజాయితీతో కలిసిన సేవ కావాలి అనే సంకల్పం ఆయనకు ఉంది. కాబట్టి మనమంతా ఇక్కడ కూడి ఒక ప్రోగ్రాం ఇంత ఘనంగా చేసుకోగలుగుతున్నాం. కాబట్టి ఆయనకు ఈ 50th బర్త్డే సందర్భంగా ఆయనకు మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే తెలుసుకుంటూ నాకు ఇంత ఘన సన్మానం చేసినందుకు నిజంగా చాలా
ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను నాయకన్న గారికి. అలాగే ఇక్కడ ఉండే పిల్లల స్థానాలే, ఎందుకంటే శ్రీకాంతనయ్య కానీ, నాయకన్న కానీ, అంజన్ కానీ, మా అన్న చంద్రశేఖర్ కానీ నిజంగా రాత్రి వాళ్ళు కష్టపడి ఈ ప్రోగ్రామ్ని ఎట్లా డిజైన్ చేయాలి, ఈ 30 days ప్రోగ్రామ్ సక్సెస్ఫుల్ చేయాలి, ప్రతి కార్యక్రమాన్ని వాళ్ళకి ఒక గైడెన్స్ ఇచ్చి వాళ్ళ అతిథుల్ని వాళ్ళు ఎక్కడ ఉన్నారో వాళ్ళని కాంటాక్ట్ చెప్పి, నిజంగా అంజన్ గారు కూడా ఎన్నో వాళ్ళని కాంటాక్ట్ చేసి ప్రతి ప్రోగ్రామ్ సక్సెస్ అయ్యేటట్టు ప్రతిరోజు నేను చూస్తున్నాను. నాయకన్న కానీ, అంజన్ కానీ లైవ్ పెట్టడము, ఏం జరిగిన కార్యక్రమాన్ని ఎక్స్ప్లెయిన్ చేయడము, రేపేం కార్యక్రమం ఉంది దాని గురించి లైవ్తో మాట్లాడటము, నిజంగా మేము చేసిన కృషి చాలా అభినందనీయము. నాకంటే వీళ్ళు చాలా కష్టపడ్డారు. వీళ్ళు గైడెన్స్ ఇవ్వడం వల్ల నేను పోస్టర్ డిజైన్ చేయడం కానీ, ఇంకా ఇంతకుముందు చేసాము వెబ్సైట్లో, మీరు ఒకసారి విజిట్ చేయండి. వెబ్సైట్లో అన్ని కార్యక్రమాలు పొందుపరుచున్నాము. 2019 వరకు ఏమేమి కార్యక్రమాలు జరిగినాయో మొత్తం పొందుపరుచున్నాము. 2020 కార్యక్రమాలు, 21 కార్యక్రమాలు దగ్గరలో యాడ్ చేస్తాము. ఇవన్నీ ఒక ఐటీ డిపార్ట్మెంట్తో సంప్రదించే జనసేన నుంచి మనకు అప్రిషియేషన్ లెటర్ పవన్ కళ్యాణ్ నుంచి డైరెక్ట్గా వచ్చేటట్టు కృషి చేస్తాము. మనం ఇప్పటికే అడ్మిన్ నుంచి చాలా మెయిల్స్ పంపించాము. నా వంతుగా నేను ఐటీ సపోర్ట్గా ఈ జనసేన ఎన్ఆర్ఐ సేవా సమితిని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లి వాళ్ళ అలాగే చాలా మందికి సేవ పట్ల అవగాహన కలిగించేటట్టు కృషి చేస్తానని మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటూ ఈ 50th బర్త్డే ఈ కలకాలం హ్యాపీగా స్థాయిగా ఆరోగ్యాలతో 100 years నిండు నూరేళ్ళతో జరుపుకోవాలని మనస్ఫూర్తిగా సార్ని కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గివింగ్ ఆపర్చునిటీ. జై జనసేన. థ్యాంక్ యూ వెరీ మచ్ సురేష్. అలాగే 13వ కార్యక్రమం మన తొగురు హరినాథ్ గారు, ఆయన అనాథ వృద్ధులకు అన్నదాన కార్యక్రమం. ఆయన తొగురు హరినాథ్ గారు అనాథాశ్రమంలో అక్కడ అనాథ వృద్ధులు ఎంతో మంది తల్లిదండ్రులు వదిలేసి వాళ్ళని చూసుకోలేక ఆ వృద్ధాశ్రమంలో వాడు పడుతున్నటువంటి పాత్రలన్నింటినీ కూడా చూసి చెల్లించిపోయి అనాథాశ్రమంలో అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. అంజన్ కుమార్ గారిని పైకి రావాల్సిన కోరుతున్నాం ఒకసారి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇక అలాగే సుగాల ప్రీతి గారు, ఆమె చనిపోయినా కానీ ఇప్పటికీ కూడా వారి తల్లి గారు న్యాయం కోసం జోలి పట్టుకొని కోర్టుల చుట్టూ, స్టేషన్ల చుట్టూ అడుక్కుంటోంది. ప్రతి రాజకీయ పార్టీ వెనకాల, ప్రతి రాజకీయ నాయకుడి వెనకాల తన కూతురికి పట్టినటువంటి పరిస్థితి, ఈ స్థితి ఎవరికి ఏ ఆడబిడ్డకు రాకూడదని చెప్పి న్యాయం కోసం ప్రతి కోర్టు చుట్టూ తిరుగుతుంది ఆ సుగాలి ప్రీతి తల్లి. ఆమెకు ఆ తిరగడానికి ఆ లాయర్ ఫీజులు కావచ్చు, ఆ స్టేషన్లకు కావచ్చు, డబ్బులు లేక ఇబ్బంది పడుతూ ఆమెను గెలిపించాలని చెప్పే మంచి ఉద్దేశంతో ఆ సుగాలి ప్రీతి కుటుంబానికి 20,000 రూపాయలు ఆర్థిక సహాయం చేసినటువంటి మన అల్లం రమణ గారు వారి ఈరోజు రాలేదు. వారి బదులు కొమ్మినేని బాలాజీ గారిని స్టేజ్ పైకి వచ్చి మొమెంటం తీసుకోవాల్సిందిగా కోరుతున్నాము. వారికి మొమెంటం ఇవ్వడానికి మా పెద్దలు మల్లిశెట్టి పెంచలయ్య గారిని, అలాగే జగిలి ఓబిలేష్ గారిని స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. ప్లీజ్.
ఇక 16వ కార్యక్రమంగా మన షేక్ అయ్యూబ్ గారు, మన పవన్ కళ్యాణ్ గారు చెప్పినట్టు మన దగ్గర ఏదైనా మీడియా ఛానల్ ఏదైనా ఉన్నాయంటే అది నా జన సైనికుల యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ ఛానల్ అని చెప్పారు. అదే బాధ్యతగా అతను ఎక్కడ ఎప్పుడు డ్యూటీ చేసుకుంటున్నాడో లేదో తెలియదు, కానీ రాష్ట్రంలో ప్రపంచం నలుమూలల ఎక్కడ జనసేన పార్టీకి లేదా వివిధ పార్టీల లోపాలను ఎత్తి చూపే సమాచారాన్ని ఎప్పటికప్పుడు సేకరించి దాన్ని సోషల్ మీడియా ద్వారా పలువురికి చేరవేస్తున్నటువంటి మన నిస్వార్థ జన సైనికుడు, యువ నాయకుడు మన షేక్ అయ్యూబ్ గారు పేద కుటుంబాలకు వారికి నిత్యావసర సరుకులు పంపిణీ చేయడం జరిగింది. అది కూడా నెల్లూరు జిల్లా మర్రిపాడు సెంటర్ లో. ఆ కార్యక్రమానికి మన కొట్టే వెంకటేశ్వర గారు, సలిశెట్టి శ్రీధర్ గారు అక్కడ పోయి ఆ కార్యక్రమాన్ని దిగ్విజయం చేశారు. మన షేక్ అయ్యూబ్ గారు వారు ఈరోజు డ్యూటీ రీత్యా వాళ్ళు రాలేకపోయారు. వారి బదులు మన పెద్ద రాజా గారిని స్టేజ్ పైకి రావాల్సిందిగా కోరుతున్నాము. అలాగే మన కోలా మురళి గారిని, చీర్ల మల్లికార్జున గారిని స్టేజ్ పైకి రావాల్సిందిగా కోరుతున్నాము. కోలా మురళి గారు, చీర్ల మల్లికార్జున గారు. ఇక థ్యాంక్ యూ వెరీ మచ్ రాజా గారు. ఇక్కడికి వచ్చేసి అందరికీ కూడా నమస్కారం. 3వ తేదీ బర్త్డే సందర్భంగా అన్నయ్య పవన్ కళ్యాణ్ గారికి బర్త్డే విషెస్ తెలియజేసుకుంటూ మీ అమూల్యమైన తయారీ ఈరోజు కేటాయించి చేసిన ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. అలాగే ఈ కార్యక్రమాన్ని ఎంతో దిగ్విజయంగా ముందుకు తీసుకుపోయిన మన ఎన్ఆర్ఐ సేవా సమితి అధ్యక్షులు రామచంద్ర నాయక్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అలాగే ఈ కార్యక్రమానికి సహకరించిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలుపుకుంటూ ఈ కార్యక్రమంలో ఎన్నటువంటి ప్రతి ఒక్కరిని ప్రోత్సహించి ముందు తీసుకుపోయిన పాడాల అనిల్ కుమార్ గారికి అయితేనేమి, చెల్లు ఓవేస్ గారికి అయితేనేమి, మన కాంగ్రెస్ శ్రీకాంత్ గారికి అయితేనేమి, చంద్రశేఖర్ గారికి అయితేనేమి, ఇంకా చాలామంది ఉన్నారు. అందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ ఇలాగే ఇలాంటి 3 సీజన్లు కాదు 300 సీజన్లు కూడా జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు. థ్యాంక్ యూ వెరీ మచ్ రాజా గారు. ఇక మన 17వ కార్యక్రమం వీరి గురించి చెప్పే ముందు నేను ఇండియాలో ఉన్నప్పుడు 1-2 సార్లు నాకు ఫేస్బుక్ లో మెసేజ్ పెట్టడం, అన్న మీ నెంబర్ పంపి అని చెప్పి అక్కడ మనం చేస్తున్నటువంటి కార్యక్రమాల ద్వారా నాతో మాట్లాడినటువంటి వ్యక్తులు వీళ్ళు. అలాగే మన మన గంట రమేష్ గారు, వీరు దాదాపు 4 సంవత్సరాల ముందు ఉమేరియా పార్క్ లో మేమంతా ఉన్నప్పుడు అక్కడికి వచ్చి మనం చేస్తున్నటువంటి కార్యక్రమాల గురించి ఆ రోజు కలిసి మాట్లాడడం జరిగింది. కానీ దాని తర్వాత అతను మనం ఎక్కడున్నామో కానీ మనం చేస్తున్నటువంటి కార్యక్రమాలన్నీ కూడా ప్రతి ఒక్కరు గమనిస్తుండేవారు. ఇకపోతే మన రమణ ముదిరాజ్ గారు, వీరు ఫేస్బుక్ ద్వారా నా నెంబర్ తీసుకొని అన్న మీరు చేస్తున్నటువంటి కార్యక్రమాలు అన్ని బాగున్నాయి, మీతో కలిసి జర్నీ చేయాలని చెప్పి వీళ్ళిద్దరూ మమ్మల్ని అందరినీ కూడా ఒకరోజు సాల్మియాకు ఆహ్వానించి వీరి ఆధ్వర్యంలో మీరు చూడండి, మనం ఎక్కడైనా కానీ ఫస్ట్ మనతో మొదలవ్వాలి. ఏదైనా కానీ ఒక జర్నీ మనం చేసి చూపించాలి. వీళ్ళు ఆ రోజు అక్కడికి ఆహ్వానించి మాతో పాటు మా ఊరినంతా కూడా జనసేన పార్టీలో చేర్పిస్తామని చెప్పి ఆ రోజు దాదాపు 50 మంది సభ్యులతో కలిసి జనసేన పార్టీలో చేర్పించినటువంటి ఘనత మన గంటా రమేష్ గారికి, రమణ ముదిరాజ్ గారికి. వీళ్ళని చూసి ఎంతో మంది ఆ రోజు ముందుకు వచ్చారు. ఇంకా ఎంతో మంది మన ముందుకు వచ్చి పార్టీలో చేరుతామని చెప్తున్నారు. ఎందుకంటే మార్పు అక్కడ మొదలైంది.
మార్పు చూశారు అనేక రాజకీయ పార్టీలను చూసి విసిగి వేచారిపోయి మనకంటూ ఒక పార్టీ కావాలి, మనకంటూ మన కోసం నిలబడే ఒక నాయకుడు కావాలి మన కోసం అని చెప్పి ఎదురు చూస్తున్న తరుణంలో పవన్ కళ్యాణ్ గారు కుల మత ప్రాంతాలకు అతీతంగా సమానత్వమే, అందరూ సమానంగా ఉండాలి, రాజ్యాంగ ఫలాలను అందరూ కూడా సమానంగా అనుభవించాలి అని చెప్పి పార్టీని స్థాపించి ఆయన చేస్తున్నటువంటి ప్రజా సమస్యల పైన ఆయన పోరాడుతున్నటువంటి తీరును గమనించి వాళ్ళుగా వచ్చి వాళ్ళ ఊరినంతా కూడా జనసేన పార్టీలో చేర్పించినటువంటి ఘనత మన గంటా రమేష్ గారిది, రమణ ముదిరాజ్ గారిది. వీరిద్దరూ కూడా కలిసి వారి ఊరిలో మీకు తెలుసు ఇప్పుడున్నటువంటి ఈ గవర్నమెంట్ నడుస్తున్నటువంటి విధానాల్లో జనసేన పార్టీ తరఫున ఒక జెండా పట్టుకొని రోడ్లో తిరగాలంటే ఎంత కష్టంగా ఉంటుందో మనకు తెలుసు. అలాంటివన్నీ కూడా లెక్క చేయకుండా వాళ్ళ ఊరిలో ఘనంగా ఒక మీటింగ్ పెట్టి 2 వికలాంగులకు మరి ఒక నిరుపేద కుటుంబానికి వారు ఆర్థిక సహాయం చేయడం చాలా ప్రశంసనీయం. వారికి మొమెంటోని బొకేని అందించవలసిందిగా మన అధ్యక్షులు రామచంద్ర నాయక్ గారిని, అలాగే మన భాస్కర్ రాయ్ గారిని స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. ప్లీజ్. మొమెంటేజ్ థ్యాంక్ యూ వెరీ మచ్ రమణ ముదిరాజ్ గారు, గంటా రమేష్ గారు. ఇక్కడికి వచ్చిన జనసేన కార్యకర్తలు, జనసేన నాయకులకు ప్రతి ఒక్కరికి మా శిరస్సులకి పాదాభివందనాలు తెలియజేసుకుంటున్నాము. ఈ గొప్ప ఇంత అవకాశం ఇచ్చిన మాకు ముందు నుంచి మాకు ఇలా ఏమీ తెలియదు. కానీ మన నాయకుడు కోసము మనము ప్రతి ఒక్కరము ఖచ్చితంగా ఐకమత్యంగా మనము చేద్దాము. మనం ఈ కార్యక్రమాలన్నీ చేస్తున్నాము. రమేష్ రామచంద్ర నాయక్ కానీ అన్నగారు కానీ, దండు శేఖరన్న గారు కానీ, అన్న గారు కానీ, నెక్స్ట్ వచ్చేసి అనిల్ కుమార్ గారిని ఫోన్ చేసి మాకు మేము ఈ విధంగా 30 రోజులు 30 కార్యక్రమాలు 30 ప్రాంతాల్లో చేస్తున్నామని చెప్పారు. తర్వాత వచ్చేసి మీ కార్యక్రమంగా మీరంటూ మీ గ్రామానికి చెప్పాలని చెప్తే మేము తొలిసారి ముందుకు వచ్చి ఆ గ్రామంలో చేయాలని మేము నిర్ణయించుకున్న తర్వాత ఎవరున్నారు ఏమి మన నాయకుడి వల్ల మన ఊళ్ళో ఇంతవరకు మా ఊళ్ళో కనీసం ఈ పార్టీ అనేది ఉండాలా లేదనేది కూడా ఎవరికి తెలియదు. కానీ మేము ఈ ప్రోగ్రాం ద్వారా ఈ జనసేన ఎన్ఆర్ఎస్ సేవా సమితి ద్వారా మేము తొలిసారి తీసుకెళ్లాలనేసి ఒకే ఒక ఉద్దేశంతో మేము తీసుకెళ్ళిన తర్వాత నల్లగడ్డ సెలెక్ట్ చేసుకున్నాం. ఆ నల్లగడ్డ కూడా మన నాయకుడు ఏ విధంగా నడచాలి, ఏ విధంగా సిద్ధాంతాలు ఫాలో అవ్వాలి, ఏ విధంగా చేయాలనేది ప్రతి ఒక్కటి మనకు నేర్పించిన అనుగుణంగానే మనము వాళ్ళని ఎంచుకోవడం కూడా నల్లగడ్డని కూడా ఒక మాటలు రాని ఒక మూగము. తర్వాత వచ్చేసి భర్త లేడు, బిడ్డ లేడు, ఎవరు లేరు, మూగతను. ఆమె భర్త చనిపెడితే ఆమె ఒక చాలా నిరుపేద కుటుంబం, ఆమెను ఎంచుకున్నాము. తర్వాత వచ్చేసి ఎవరు పూర్తి అనాథ, ఆమెకు ఆర్థిక సాయం చేసినాము. తర్వాత ఇంకో ఆమె వచ్చేసి 2 కాళ్ళు లేదు, ఇక్కడ నడచలేదు, ఆమెకు సెలెక్ట్ చేసుకొని ఒక మంచి కార్యక్రమం చేస్తున్నాం. ఆ రోజు మేము ఏమని ఈ కార్యక్రమం చేయాలనేది మేము ఇచ్చినామో అదే విధంగా ఇప్పుడు మా ఊళ్ళో ఎంతో అంత గణనీయంగా 1% కావచ్చు, ఏదైనా ప్రజలు ముందుకు రావడం కావచ్చు, ఏదైనా కానీ కులమతాలు ఖచ్చితంగా ప్రతి ఒక్కరు వచ్చేసి తొలిసారి ఇన్స్పిరేషన్ మమ్మల్ని ఇన్స్పిరేషన్ మన నాయకులు మనం ఇన్స్పిరేషన్ తీసుకున్నాము. కాబట్టి మమ్మల్ని ఇన్స్పిరేషన్ తీసుకొని ఈరోజు మా ఊళ్ళో అలాంటి జనసేన వాళ్ళు ఈ విధంగా కార్యక్రమం చేశారు అనేసి ఒక పెనలూరు మండలము, పందులూరు గ్రామం, అదొక పంచాయతీ.
కానీ ఆ సైడు 14 పల్లెలు కానీ 15 పల్లెల్లో కానీ ఇంతవరకు జనసేన అనేవాళ్ళు ఎవరు బయటికి రావడం తొలిసారి మా ఊళ్ళో మేము గర్వంగా మేము తమ్ము ధైర్యంగా ముందుకు వచ్చాము. కాబట్టి ఎలక్షన్ టయానికి మేము ఇంటికి వెళ్ళాలని ప్రయత్నిస్తున్నాము, వెళ్తాము. ఏ విధంగా గణనీయంగా మేము బలోపేతం చేస్తాము, పార్టీని కూడా మేము చేసి చూపిస్తాము. మరియు ఇక్కడికి వచ్చిన పెద్దలకి ఈ సేవా కార్యక్రమాలు నిర్వహించిన ప్రతి ఒక్కరికి నేను తల నుంచి పాదాభివందనాలు తెలియజేసుకుంటున్నాను. జై జనసేన, జై హింద్. జై పవన్ కళ్యాణ్ గారు మనకు నేర్పించిన సిద్ధాంతం, మన నాయకుడు మనలో మన ఆశయ సిద్ధాంతాలు కావచ్చు, ఏదైనా కావచ్చు, మన కోరికలు కావచ్చు, ఏదైనా కానీ మన నాయకుడి కోసం మనము ఆయన నడకలో ఆయన నడిచే ప్రతి పనిలో ఏ మార్గంలో ఏ రంగంలో ఉన్నా, అన్ని రంగంలో కావచ్చు, రాజకీయ రంగంలో కావచ్చు, ఏ రంగంలో కానీ ఆయన ఉన్నా కానీ ఆయన వెంట మనము ఊపిరినంత వరకు ఆయన వెంటే మనం ప్రయాణిస్తామని చెప్పేసి ఈ సభాముఖంగా నేను తెలియజేసుకుంటున్నాను. మన నాయకుడి గారికి ఒక్కసారి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. జై జనసేన, జై హింద్. థ్యాంక్ యూ వెరీ మచ్ రమణ గారు. థ్యాంక్ యూ వెరీ మచ్ రమేష్ గారు. అలాగే ఇప్పుడు మరో బాబు గారిని స్టేజ్ నుంచి రావాల్సిందిగా కోరుతున్నాను. ఇక 18వ కార్యక్రమం ఇప్పుడే మన అంజన్ కుమార్ గారు మాట్లాడుతూ జనసేన ఎన్ఆర్ఐ సేవా సంస్థ తరఫున కరోనా క్లిష్టకాలంలో మన ఇళ్లకు మనం చేరుకుంటామా లేదా అని ఆలోచించిన తరుణంలో ఫ్లైట్స్ అనేది ఇక్కడి నుంచి చార్టర్ ఫ్లైట్స్ అరేంజ్ చేసి పంపించిన దాంట్లో కీలక పాత్ర వహించినటువంటి వ్యక్తులు మన అంజన్ కుమార్ గారు, గౌస్ గారు, వీరితో పాటు మన షేక్ కరీం బాషా గారు ఇప్పుడే చెప్పడం జరిగింది. ఆయన ఫ్లైట్ విషయమనే కాకుండా మన ఎన్ఆర్ఐ సేవా సమితి అలాగే జనసేన పార్టీకి అహర్నిశలు కూడా నేను మేము వెంట ఉంటానని చెప్పి ప్రతి కార్యక్రమంలో పాల్పంచుకుంటూ ఉంటాడు. షేక్ కరీం బాషా గారిని చేసి తీసుకురావాల్సిందిగా కోరుతున్నాము. రంగులాపల్లి గుండూరు రాజంపేట దగ్గర స్కూల్ విద్యార్థులకు స్టేషనరీకి సంబంధించినటువంటి సామాన్లన్నీ కూడా ఆయన పంపిణీ చేయడం జరిగింది. అక్కడ షేక్ సలీం గారి ఆధ్వర్యంలో వారికి మన గౌస్ గారిని అలాగే మన యేసు బాబు గారిని బొకే ఇచ్చి మొమెంటోతో సత్కరించవలసిందిగా కోరుతున్నాం. అంజన్ కుమార్ గారు సార్. జనసేన పెద్దలకు ఈరోజు మనమందరం కలవడానికి ముఖ్య కారణమైన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారికి 50 జన్మదిన శుభాకాంక్షలు. ఈరోజు నాకు నచ్చిన ఒక పాయింట్, సురేష్ మన సంస్థకి ఏం నిధి లేదన్నాడు, మనమే నిధి అన్నారు. కానీ నేను దానికి మన జనసేన నాయక్ గారికి నా అంజన్ గారికి ఒక రిక్వెస్ట్, మనము ఒక నిధి పెడతాము, దాన్ని ఒక కార్పొరేట్గా వాడతాం. అది చిన్న రిక్వెస్ట్, ఇది మీరు కొంచెం కన్సిడర్ చేయండి. ఏదైనా ఉంటే దీని తర్వాత ఇస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్ కరీం గారు. తప్పనిసరిగా సలహాను స్వీకరించి మనం కార్యక్రమం రూపొందిద్దాం. అలాగే మన జనసేన ఎన్ఆర్ఐ సేవా సమితి ప్రధాన కమిటీ సభ్యులు మనము ఇక్కడ చేస్తున్నటువంటి ప్రతి కార్యక్రమాన్ని కూడా మన ఇండియాలో ఉంటూ కూడా ఎప్పటికప్పుడు మీడియాకు సమాచారాన్ని అన్ని న్యూస్ ఛానల్స్ కి, మీడియా ఛానల్స్ కి, యూట్యూబ్ ఛానల్స్ కి అన్నింటికి కూడా చేరవేస్తూ ఈ సంస్థ కోసం పలు రకాలుగా ఫండ్ రూపంలో కావచ్చు, కార్యక్రమాలని ఆర్గనైజ్ చేయడంలో కావచ్చు, ఇండియాలో ఉండి ఎప్పటికప్పుడు అనేక కార్యక్రమాల్లో కనీసం 90% కార్యక్రమాల్లో పాల్పంచుకుంటున్నటువంటి వ్యక్తి మన మాదాస్ నరసింహ గారు. వారి ఇండియాలో ప్రతి కార్యక్రమం కూడా ఆయనకు అవకాశం కనీసం జ్వరంతో ఉన్నా కానీ ఆయన పోయి కార్యక్రమాల్లో పాల్గొని ఆ కార్యక్రమాలను దిగ్విజయం చేస్తున్నాడు. మాదాసు నరసింహ గారు, వారి సోదరులైనటువంటి మాదాసు శివ గారు, వాళ్ళిద్దరూ కలిసి 40 నిరుపేద కుటుంబాలకి నిత్యావసర సరుకులు పంపిణీ చేయడం జరిగింది. వారు ఇప్పుడు ఇండియాలో ఉన్నందువల్ల వారి తరఫున మన చింతల వెంకటేష్ గారిని స్టేజ్ పైకి వచ్చి మొమెంటం తీసుకోవాల్సిందిగా కోరుతున్నాం. వారికి మొమెంటం అందజేయవలసిందిగా గాజుల శంకరనారాయణ గారిని, అలాగే మన
యువ నాయకులు మన ఎన్ఆర్ఐ సేవా సమితి కమిటీ సభ్యులైనటువంటి ఉప్పాల భాస్కర్ గారిని స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుతున్నాను. అలాగే తండ్రి వేణు గారు, ఎందుకంటే చిక్వేల్ వాసి వచ్చి నరసింహ గారు, ఆయన ప్రాణం అంతా ఇక్కడే ఉంటుంది, తప్పనిసరిగా ఏదో ఒక లైవ్ ఆయన చూస్తూనే ఉంటారు. థ్యాంక్ యూ వెరీ మచ్ నరసింహ గారు. ఇకపోతే ఇరవై కార్యక్రమంగా చంద్రగిరి నియోజకవర్గంలో దామనసిరిలో ఉన్నటువంటి ఒక జన సైనికుడికి తీవ్ర ఆరోగ్యం బాగలేదని చెప్పి తెలిసి అక్కడ కార్యక్రమానికి చేయడానికి నాతో పాటు సహకరించినటువంటి మన కొరివి సుబ్బనరసయ్య గారు వచ్చారా? మన కొరివి సుబ్బనరసయ్య గారు, ఆయన ఇవాళ రాలేకపోవచ్చు, కానీ ఆయన ఎప్పుడు కూడా ఏదైనా ఒక కార్యక్రమం అంటే అన్నా మీ ఇష్టమన్నా నన్ను అడగాల్సిన పని లేదు అని చెప్పే వ్యక్తి ఆయన. ప్రతి కార్యక్రమంలో కూడా ముందుండే వ్యక్తి. అలాగే అతనితో పాటు మా సెట్టిగుంట సోదరులు, నాకు అన్నదమ్ముల కన్నా ఎక్కువ వాళ్ళు, ఏ కార్యక్రమం అయినా కానీ వీళ్ళని నేను అడిగి ఏది చేయను. నేను ఏదైనా వాళ్ళ తరపున ఏదైనా చేయాలంటే సెట్టిగుంట వాళ్ళు సపరేట్ గా నేనైతే అడగలేదు కూడా, నా వద్ద నేను చేసేస్తూ ఉంటాను. అటువంటి స్వతంత్రం నాకు వాళ్ళకు ఉంటుంది. అటువంటి కార్యక్రమాల్లో ఎప్పటికప్పుడు నాతో పాటు సహకరిస్తూ ముందుకు వస్తున్నటువంటి మన కోలా మురళి, మన జనసేన ఎన్ఆర్ఐ సేవా సమితి ప్రధాన కమిటీ సభ్యులు, సంస్థ స్థాపించిన రోజు ఆయన ఇండియాలో ఉండి కూడా ఈ కార్యక్రమం జరగడానికి తన వంతు సహాయం అందించి అతను ఇండియాకు వెళ్ళాడు. ఇండియాకు వెళ్ళి కూడా అక్కడి నుంచి కూడా ఆ సంస్థ కోసం అతను అక్కడి నుంచి కార్యక్రమం కోసం ఆయన సహాయం అందించడం జరిగింది. వారితో పాటు మన చవాకుల గంగాధర్ గారు, చల్లా రమేష్ గారు, అలాగే సాంబా గారు, మన శేషయ్య గారు, చిల్లా రమేష్ గారు, చవాకుల గంగాధర్ గారు, కొరివి సుబ్బనరసయ్య గారు స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. వీరికి మూమెంట్ అందజేయడానికి మన గంటా రమేష్ గారిని, రమణ ముదిరాజ్ గారిని స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. వీరితో పాటు రామచంద్ర నాయక్ గారు, అన్నదమ్ముల కష్టం ప్రతి ప్రోగ్రాంలో ఏముందిలే నా ఉన్నప్పుడే సక్సెస్ వస్తారు. థ్యాంక్ యూ వెరీ మచ్. కోలా మురళి గారిని ఒకసారన్నా మాట్లాడితే కదా. అన్నయ్య పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజు సందర్భంగా ఇక్కడ విచ్చేసిన పెద్దలకు, చిన్నలకు, శ్రేయభిలాషులందరికీ నమస్కారాలు. ఈ ఎన్ఆర్ఐ సేవా సమితి
స్థాపించినప్పటి నుంచి నాకు ఇందులో భాగం చేసిన నాయక్ అన్న గారికి, అంజన్ కుమార్ అన్న గారికి, మన శ్రీకాంత్ అన్న గారికి, ప్రతి ఒక్కరికి, మన శేఖర్ అన్న గారికి, ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుతూ ముందు కూడా ఎన్ఆర్ఐ సేవా సమితి తరఫున ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తూ ముందుకు పోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నాకు తెలిసి జన సైనికులందరికీ ఒక స్వార్థం ఉంటుంది. అది ఏంటంటే భావి తరాల కోసం పవన్ కళ్యాణ్ గారు సీఎం కావాలనే ఒక స్వార్థం ప్రతి ఒక్క జన సైనికుడికి ఉంటుంది. అదే ఆయన ఎప్పటికైనా సీఎం కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆయన అయ్యే వరకు మేము ప్రతినిత్యం ఆయన వెనకాల ఉంటామని ఈ సభాముఖంగా తెలుపుకుంటూ జై హింద్, జై జనసేన. థ్యాంక్ యూ వెరీ మచ్ మురళి గారు, రమేష్ గారు, సాంబా గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. అలాగే ప్లీజ్ ఏమనుకోవద్దండి, కొంచెము స్లాగ్ అవ్వచ్చు, కానీ ప్రతి ఒక్కరిని గౌరవించుకోవాలి. దయచేసి కొంచెం సమయం పాటించండి. ఇక 21వ కార్యక్రమం మన ఎన్ఆర్ఐ సేవ ప్రధాన కమిటీ సభ్యులు మాతో పాటు ఎప్పటికప్పుడు కార్యక్రమాలు ఎక్కడ చేస్తున్నారు, ఎలా చేయాలి, నా వంతు ఏమి అని చెప్పి అతనే ముందుకు వచ్చి కార్యక్రమాల్లో పాల్గొనుకుంటున్నటువంటి మా తమ్ముడు, మా సోదరుడు చెగిలి ఓబులేస్ గారిని స్టేజ్ మీద పిలిచే ముందు ఆయనకి మన హర్ష గారిని స్టేజ్ మీదకి వచ్చి, అలాగే హర్ష గారిని మన కొక్కంటి సుబ్రహ్మణ్యం గారిని స్టేజ్ మీదకి వచ్చి వారికి మొమెంటో అందజేయవలసిందిగా కోరుతున్నాము. హర్ష గారు, కొక్కంటి సుబ్రహ్మణ్యం గారు. ఓబులేస్ గారితో పాటు కూడా నేను ఎప్పుడు కూడా చెగిలి ఓబులేస్ గారితో పాటు మన తిరిమిశెట్టి శివప్రసాద్ గారిని, హరి గారిని, మన రాజా గారిని, అంజీ గారు, అంజీ గారు స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. హరి గారు, రాజా గారు, హరి గారు థ్యాంక్ యూ. ఇక్కడ రండి, ఇంకా ముందుకు రండి, ఇక్కడ రండి. అయ్యో థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ గ్రూప్ లో ఇంకో వ్యక్తి ఆంజనేయులు గారు మిస్ అయ్యారు. ఆయన ఇండియాలో ఉన్నారు, తప్పనిసరిగా చూస్తూ ఉంటాడు ఈ లైవ్ కూడా. థ్యాంక్ యూ వెరీ మచ్ ఓబులేస్ గారు. ఇక్కడికి వచ్చిన పెద్దలందరికీ నమస్కారం. ఈరోజు మనం ఇలా కలుసుకోవడానికి కారణం ఈ 30 రోజులు 30 కార్యక్రమాల్లో మనం చేయించుకున్నాం కాబట్టి. అలాగే ఇలాంటి కార్యక్రమాలు మరెన్నో చేసుకుంటూ ముఖ్య కారణం ఏమంటే మన పవన్ కళ్యాణ్ 50 జన్మదిన సందర్భంగా మనం ఇక్కడ కలుసుకున్నాం. అతనికి నిండు నూరేళ్ళు ఆయు ఆరోగ్యాలు సంతోషంగా ఉండాలని చెప్పి మీరందరూ పవన్ కళ్యాణ్ గారు కూడా నేనైతే భగవంతుడు అనుకుంటాను. అయితే ఆయన భగవంతుడు నా దృష్టిలో. నేను ఎప్పుడు పవన్ కళ్యాణ్ గారిని భగవంతుడు ఎందుకు అనుకున్నానంటే కారణ జన్ముడు ఆయన నాకు భగవంతుడు అనుకుంటాను. ఆ భగవంతుని మాదిరిగానే ఇంకా నిండు నూరేళ్ళు సంతోషంగా ఆరోగ్యంగా ఉండాలని చెప్పి కోరుకుంటూ పవన్ కళ్యాణ్ గారికి శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. హ్యాపీ బర్త్డే అన్నయ్య, హ్యాపీ బర్త్డే అన్నయ్య, హ్యాపీ బర్త్డే అన్నయ్య. థ్యాంక్ యూ వెరీ మచ్. అలాగే నాకు కొంచెం విరామం కల్పించడానికి మన దండు శేఖర్ గారు స్టేజ్ మీదకి వస్తారు, ప్లీజ్. సో కంటిన్యూగా శ్రీకాంత్ రెస్ట్ అంటున్నారు కాబట్టి నెక్స్ట్ ప్రోగ్రాంలో నెక్స్ట్ ప్రోగ్రాంలో 22వ కార్యక్రమంగా సుబ్బిగారి నాగేంద్ర మిత్రుడు, జనసేన మనం స్టార్ట్ చేసినప్పటి నుంచి కూడా మనతో పాటు ఉన్న వ్యక్తి,
ఏ కార్యక్రమానికైనా మనం ఈ 30 సేవా కార్యక్రమాలే కాకుండా మనకి ఎవరైనా దగ్గర మాకు ఈ సేవ మాకు ఈ సహాయం కావాలని వచ్చిన వారికి నా వంతు కూడా నేను చేస్తానని వచ్చిన వ్యక్తి సుబ్బిగారి ఇతను కమలాపురంలో నిరుపేద జన సైనికుడికి 10,000 రూపాయలు ఆర్థిక సహాయం చేయడం జరిగింది. సో ఈ కార్యక్రమానికి మన కడప జిల్లా చిరంజీవి యువత అధ్యక్షులు రంజిత్ కుమార్, తర్వాత సిద్ధు, వీళ్ళందరూ ఉండి దగ్గర ఆ ప్రోగ్రామ్ సక్సెస్ఫుల్ చేశారు. దీనికి సుబ్బిగారి నాగేంద్ర వచ్చారా, అతని బదులు రాజేష్ గారిని స్టేజ్ మీదకి రావాలని కోరుకుంటున్నాము. అదేవిధంగా దీన్ని బహుమతికి ప్రధానంగా నాగేష్ గారిని అలాగే కోళ్ళమ్మ గారిని స్టేజ్ మీదకి వచ్చి వారికి మెమంటో తర్వాత పూలబొగ్గతో సత్కరించాలని చెప్పి కోరుకుంటున్నాను. అలాగే మనము ఇదేదో పెద్ద గిఫ్ట్, ఇది పెద్ద సత్కారము అని ఎవరు భావించవద్దు. మనం ఏదైనా ఒక స్కూల్లో చిన్నప్పుడు చిన్న రన్నింగ్ రేస్ కానీ లేకపోతే ఇంకోటి కానీ ఏదైనా చేసినప్పుడు ఒక చిన్న కప్పు కానీ ఒక పెన్సిల్ కానీ ఇచ్చినప్పుడు ఎంత ఆనందపడతామో ఆ విధంగా అందరూ కూడా ఈ సేవ చేసినందుకు గౌరవపూర్వకంగా మనము ఈ సత్కారం చేస్తామని భావించాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. తర్వాత 23వ కార్యక్రమంగా సహాయదాతలతో కేశం ఆనందయ్య, పురంరెడ్డి బాబు, తర్వాత కుంచా నాగరాజు, కుంచా నాగేష్, వీళ్ళందరి సహకారంతో గుంటూరు జిల్లాలో నిరుపేద ఎస్టీ మహిళలకు నిత్యావసర వస్తువులు ఇవ్వడం జరిగింది. దీనికి అక్కడ ఉన్నటువంటి గుంటూరు జనసేన నాయకులు అటెండ్ ఆ ప్రోగ్రాన్ని సక్సెస్ఫుల్ చేశారు. దీనికోసము ఎవరు కుంచా నాగరాజు గారు, కుంచా నాగరాజు స్టేజ్ మీదకి రావాలి. కుంచా నాగేష్ ఈ కార్యక్రమానికి పూల బొకేతో మిడుగు రాంబాబు గారు ప్లీజ్ కమాండ్ దిగాయి. యేసుబాబు గారు ఆల్సో. అదేవిధంగా అనిల్ కుమార్ ప్లీజ్ కమ్ టు డయాస్. అదేవిధంగా ఈ కార్యక్రమం సరే, ఈ కార్యక్రమాన్ని తర్వాత మెమంటో ఆఫీసు ఎన్ఆర్ఐ సేవా సమితి ఆఫీస్లో అక్కడ కలెక్ట్ చేసుకుంటామని చెప్పి వచ్చారు. థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్ట్. Going to next. So we will distribute to these people at our office. So going to next 24th